తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నగారం మోగనున్నది. ఫిబ్రవరి రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఎలక్షన్స్ పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని చెప్పి వార్తాపత్రికలలో 2-3 వార్తాపత్రికలలో వచ్చినాయి. అసలు వాస్తవానికి ఫిబ్రవరిలో ఉంటాయా, లేకపోతే మార్చిలో ఉంటాయా, ఏప్రిల్లో ఉంటాయా, మేలో ఉంటాయా అనేది చాలా అంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు ఆల్రెడీ అప్పులు అందరిని అడిగి రెడీగా పెట్టుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పులు అడిగి రెడీగా పెట్టుకున్నారు. వీళ్ళు కనుక ఫిబ్రవరి అంటే మాత్రం ఆ అప్పులను ఎమ్మటే తీసుకొని డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం పాత సర్పంచులకు కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో, ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి దగ్గర ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సర్పంచులు సొంత డబ్బులు పెట్టుకొని కూర్చున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమైతో చూడాల్సి ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ 12,000 మంది సర్పంచులలో 10,000 మంది దగ్గర అప్పుల పాలై కూర్చున్నారంట 5 నుంచి 10 లక్షల మధ్యలో. మరి వాళ్ళకి నిధులు రిలీజ్ చేయకుండా ఈ కొత్త సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఆ పాత సర్పంచుల రియాక్షన్ ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక పక్క ఈ 5 సంవత్సరాలు అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మళ్ళీ ఇట్ ది సేమ్ టైం వీళ్ళకి 5 సంవత్సరాలు చాలన్నట్టు ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేసిరు గవర్నమెంట్. అంటే ఒక సంవత్సర పథకాలు మొత్తం కూడా ఆ పాత సర్పంచులే ఉన్నారు. కొత్త సర్పంచులకి ఎలక్షన్స్ పెట్టలేదు, కొత్త సర్పంచ్ని అలాట్మెంట్ చేసుకోలేదు. ఆ పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఆ 5 సంవత్సరాలకు సరిపోను అప్పు ఉన్నందుకు గాను ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేసి ఈ 6 సంవత్సరాలు ఈ సర్పంచ్ పదవి కాలం ఈ నెలతో ఫిబ్రవరితో ముగియనుంది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం అసలు ముఖ్యంగా వార్తల్లో ఏమొచ్చాయనేది చూసుకుంటే, వచ్చే నెలల్లోనా మే తర్వాతనా సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ, సీఎం సమీక్ష తర్వాతే నిర్ణయం, రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం, మార్చి 3వ వారం నుంచి 10th పరీక్షలు, ఆ తర్వాత వేసవికాలం, మండు టెండట్లో ఎన్నికల నిర్వహణ కష్టం. ఎన్నికల నిర్వహణ కష్టం అంటారు. ఒక పక్క ప్రజలను మండబెడుతున్నారు ఈ గ్రామ సభలు పెట్టి. ఎందుకంటే ఇక్కడ మండు టెండట్లో అంటే మే నెలలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే హోరకి సాగుతుంటాయి. ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఎలక్షన్స్ సాగుతుంటాయి. వాళ్ళ ఊరికి సంబంధించి ఊర్లోనే వర్గ పోర్లు అనేవి చాలా అంటే చాలా ఉంటాయి. అలాంటి ఎలక్షన్స్ని మే నెలలో పెడితే ఆ మంటకి తర్వాత ఈ వర్గపోరు మంటకి మాత్రం పెద్ద కాకే తీసేలాగుంది. చూడాలి మరి ఏం జరిగిద్దో. ఇంకొక పక్క మార్చి 3వ వారంలో 10th పరీక్షలు ఉన్నాయి. 10th విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరీక్షలు మార్చిలో ఉన్నాయి. మరి మార్చిలో కుదిరే అవకాశం ఉంటుందా, లేకపోతే మేదాకి వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వచ్చే నెల నిర్వహిస్తారా, లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారా అనే చర్చ గ్రామాల్లో మొదలైంది. రాష్ట్ర స్థాయి వరకు జరగనున్నది. ఇప్పటికే దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటే పంచాయతీ కార్యదర్శి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇట్ ఈస్ సేమ్ టైం ఈ సంవత్సర కాలం పాటు పంచాయతీ కార్యదర్శులే గ్రామ పరిపాలనని కొనసాగిస్తున్నారు. 7 నెలల క్రితమే ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల పదవి కాలం పూర్తి కావడంతో ఆ పనులు సైతం స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలోనే ఉన్నాయి. దీనికి తోడు రేపటి నుంచి మున్సిపాలిటీలు సైతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్ళనున్నాయి. అంటే రేపటి నుంచి మున్సిపాలిటీ చైర్మన్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, వాళ్ళ పదవి కాలం కూడా రేపటితో ముగియనుందంట. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. 2-3 రోజుల్లో క్లారిటీ. గతంలో పలుమార్లు లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. కానీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతుంది. ఏ చిన్న విషయం సైతం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్టు టాక్. ఫారెన్ టూర్ ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన ఆయన 2-3 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సెక్రటరియట్ వర్గాలు చర్చ జరుగుతుంది. సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో అని అటు అధికారులు ఇటు బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసి ఎన్నికల సంఘానికి సమర్పిస్తే వచ్చే నెలలో కానీ లేదంటే మే చివరిన లేదా జూన్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జూన్లో ఎన్నికలు కనుక ఉంటే ఆ సర్పంచులకి దగ్గర సంవత్సరన్నర ఈ 5 సంవత్సరాల పదవి కాలంతో పాటు ఒక సంవత్సరన్నర బోనస్ ఇచ్చినట్టయిద్ది ఈ పాత సర్పంచులకి. వాళ్ళకి బోనస్ ఇచ్చిన ఆ అప్పు మాత్రం అట్నే ఉంది. ఆ అప్పు ఫస్ట్ ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తేనే పాత సర్పంచులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది.
పథకాలు కలిసి వస్తాయనే టాక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. వీటి అమలు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఊరూరా పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ పథకాలు గ్రామ సభలు పెట్టి పథకాలను ఫైనల్ చేస్తామంటున్నారో ఆ పథకాలే మాకు ఆ యొక్క సీట్లు తెచ్చి పెడితే, గ్రామ స్థాయిలో సర్పంచ్ సీట్లను తెచ్చి పెడతాయి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అభిప్రాయాలను కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అబ్బా అట్లెట్లా? అట్లే ఉండదు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ కామారెడ్డిలో మీరు డిక్లేర్ చేసినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ చేస్తామన్నారో ఆ బీసీ రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది గ్రామ స్థాయిలో. ఎందుకంటే ఆ గ్రామాలలో 50% మంది బీసీలు ఉన్నారు కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ ఓకే చేసిన తర్వాత ఎట్ ది సేమ్ టైం ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఏబిసిడి ఎస్సీ వర్గీకరణని కూడా ఫైనల్ చేస్తేనే ఈ ఎలక్షన్స్కి పోతే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇందిరమ్మ ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో ఇస్తేనో, రైతు భరోసా ఫస్ట్ ఫేజ్లో ఇస్తేనో, ఆత్మీయ భరోసా ఫస్ట్ ఫేజ్లో ఇస్తేనో, రేషన్ కార్డులు అన్ని కొత్త ఫస్ట్ లిస్ట్లో ఇస్తేనో కానీ ఇక్కడ ఆ ప్రయోజనం కలిగే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత తల్లి సోనియా గాంధీ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏదైతే మేము బీసీ డిక్లరేషన్ చేస్తాము, బీసీ రిజర్వేషన్స్ పెంచుతామన్నారో ఆ మాట కొద్ది కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి బీసీలు ఎస్సీలతో కలుపుకొని బీసీలు ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రెండు కీలకమైన క్లియర్ చేస్తే కానీ వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం కనపడట్లేదు. పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది. రైతు భరోసా కోసం 8,500 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి గ్రామంలోనూ మొదటి విడతలో కనీసం 10 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇంతటి పాజిటివ్ టైం ఉన్నప్పుడే వచ్చే నెల పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని టాక్. వారంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఇంటర్ పరీక్షల ఎగ్జామ్స్ అనంతరం పాఠశాల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఆ టైంలో ఎన్నికల నిర్వహణ కష్టతరంగా మారనుంది. అవన్నీ ముగిశాక ఏప్రిల్ చివరిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎండాకాలం ఎఫెక్ట్ ఫలితాలపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మేల కనుక నిర్వహిస్తే ఎవరైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో రానోళ్ళు ఉన్నారో రేషన్ కార్డులు 3 లక్షలు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి మే దాకా ఆపితే, ఒకవేళ రైతు భరోసా కనుక ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ మే దాకా ఎవరికి కూడా ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా తాగునీటి కొరత, కరెంటు కోతలు సహజంగా తలెత్తుతాయి. అందుకే మే చివరన లేదా జూన్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. రిజర్వేషన్ల ఖరారుకు 3 ఎన్నికలు, రిజర్వేషన్ల ఖరారుకు 3, ఎన్నికల నిర్వహణకు మరో 3 వారాలు. ఒకప్పుడు ఇప్పుడు కుదరకపోతే మే తర్వాతనే, ఒకవేళ ఎన్నికలు వచ్చే నెలలో నిర్వహించకపోతే మే చివరిలో లేదంటే జూన్లో నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. ఎందుకంటే మార్చి 3వ ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాలి. ఆ బాధ్యతలు చూసే డెడికేషన్ కమిషన్కు బీసీ కులగణన రిపోర్ట్ను అందించాలి. ఇప్పటి వరకు కులగణన రిపోర్ట్ కమిషన్కు అందించారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ ఇప్పటికే బీసీ కులగణన లెక్కలు డెడికేషన్ కమిషన్కు సమర్పించి ఉంటే రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక షెడ్యూల్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్కు మరో 3 వారాల సమయం అవసరం పడుతుంది. వాస్తవానికి కులగణన సర్వే చేసి కూడా దగ్గర ఎన్ని నెలలైంది? కులగణన సర్వే చేసి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో ఈ రిజర్వేషన్ గురించి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది పెద్ద చర్చగా మారింది. అంటే బీసీలకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి నాయకులు ఉన్నారో ఈ రెడ్డి నాయకులు బీసీలకు అన్యాయం చేద్దామా, గ్రామ స్థాయిలో తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో అన్యాయం చేద్దామా అని చెప్పి ఆలోచనలో పడ్డట్టు ఆ బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న కానీ తర్వాత మిగతా వ్యక్తులు కానీ వీళ్ళందరూ రెడ్డిల పాలన జరుగుతుంది, రెడ్డిలు బీసీ కులగణనని బీసీ రిజర్వేషన్లని డిక్లేర్ చేయకుండానే ఎన్నికలకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు
వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కూడా 4 నెలలు కులగణన జరిగిన తర్వాత ఎందుకు ఇంతవరకి ఇప్పుడు మళ్ళీ 3 వారాల టైం అంటే 3 వారాలంటే ఫిబ్రవరి ఎండింగ్ అయిపోద్ది. ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతే మార్చిలో 10th ఎగ్జామ్స్. మార్చిలో 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అనగానే తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతున్న తర్వాత మే ఎండాకాలం. ఏ ఎలక్షన్స్‌ను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంటది కాబట్టి అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది ఏందంటే ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. ఎందుకంటే మనం పాజిటివ్‌లో ఉన్నామో గ్రామ సభలు పెడుతున్నాం కదా! ఆ గ్రామ సభలకు సంబంధించి మనం ఇప్పుడు పాజిటివ్ వేలో వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అందరికీ కూడా ఆ 4 పథకాలకు సంబంధించి అందరికి రిలీజ్ చేస్తాం కాబట్టి మనము ఇప్పుడు ఎలక్షన్స్‌కి వెళ్తేనే మన యొక్క అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి వాళ్ళు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది.